మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగింది కేవలం సరదా పార్టీ కాదా? దీని వెనుక డ్రగ్స్ మాఫియా ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ పార్టీ ఒక డ్రగ్స్ డీలింగ్ సెంటర్గా పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డిలపై పోలీసులు కేవలం డ్రగ్స్ సేవించారనే అభియోగం మాత్రమే కాకుండా డ్రగ్స్ సరఫరా, వ్యాపారం చేస్తున్నారనే కోణంలో నమ్మశక్యం కాని నిజాలను బయటకు తీస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో తేలిన అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఫామ్ హౌస్ ఒక ట్రాన్సాక్షన్ హబ్గా గుర్తించారు. దాడుల సమయంలో కేవలం డ్రగ్స్ మాత్రమే కాదు, వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా విడగొట్టడానికి ఉపయోగించే పరికరాలు, తూకం వేసే మెషిన్లు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ రెడ్డి పిఏ శరత్ కుమార్ వద్ద కోకైన్ ప్యాకెట్లు దొరకటం గమనార్హం. ఒక పిఏ వద్ద డ్రగ్స్ ఉండటం అంటే అది బాస్ ఆదేశాల మేరకు ఇతరులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన ఓ స్టాక్ అని భావిస్తున్నారు పోలీసులు. దాడుల సమయంలో కేవలం కొద్దిపాటి డ్రగ్స్ మాత్రమే కాకుండా ప్యాక్ చేయడానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని ఆధారాలు దొరకటం పోలీసుల అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. నిందితులు చెప్తున్న సిమ్లా స్టోరీ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు. సిమ్లాలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొన్నాం అని చెప్తున్న వారి మాటలు కేవలం తప్పించుకోవటానికే అని తేలిపోయిందని పోలీసు వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి వీళ్ళు ఢిల్లీ, బెంగళూరు, నైజీరియన్ డ్రగ్ మాఫియాతో టచ్లో ఉన్నట్లు కాల్ డేటాలో బయటపడుతోంది. అక్కడ తక్కువ ధరకు కొని హైదరాబాద్లో ధనికులకు, ఐటీ ఎంప్లాయీస్కు, సెలబ్రిటీలకు భారీ ధరలకే అమ్ముతున్నారనేటువంటిది ప్రధాన ఆరోపణ. పార్టీలో గాలిలోకి కాల్పులు జరపడం అనేది కేవలం యాదృచ్ఛికం కాదని పోలీసులు భావిస్తున్నారు. రితేష్ రెడ్డి తన లైసెన్స్డ్ గన్ను ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మకు ఎందుకు ఇచ్చారు అనే కోణంలోనూ విచారణ వేగవంతం చేశారు పోలీసులు. డ్రగ్స్ డీలింగ్ జరుగుతున్నప్పుడు అవతల వ్యక్తులను భయపెట్టడానికి లేదా తమ పవర్ చూపించేందుకు ఈ ఆయుధాన్ని వాడారా అనే యాంగిల్లో ఈ కేసు విచారణ జరుగుతోంది. లైసెన్స్డ్ గన్ను ఒక డ్రగ్స్ పార్టీలో మరొక వ్యక్తికి ఇవ్వటం వెనుక ఉన్న క్రిమినల్ ఇంటెంట్ పై పోలీసులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీని వెనుక ఓ అండర్ వరల్డ్ తరహా నెట్వర్క్ నడుస్తోందని పోలీసు వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి నెట్వర్క్లో కీలక సూత్రధారి అని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో ఏపీకి చెందిన ఎంపీ, ఢిల్లీ వ్యాపారులు ఉండటం చూస్తుంటే ఇది అంతర్రాష్ట్ర డ్రగ్స్ మాఫియాతో లింక్ అయి ఉండవచ్చని పోలీసుల అనుమానం. దాడులు జరిగిన వెంటనే నిందితులు తమ ఐఫోన్లను లాక్ చేయటం, కొంత డేటాను డిలీట్ చేయటం వెనుక ఉన్న కారణం కస్టమర్ లిస్ట్ బయటపడకూడదనే భయంతోటే అని పోలీసులు భావిస్తున్నారు. వీళ్ళు ఎవరెవరికి డ్రగ్స్ అమ్మారు, ఏ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు వీళ్ల వద్ద రెగ్యులర్గా డ్రగ్స్ కొంటున్నారు అనే వివరాలు ఆ ఫోన్లలో ఉన్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకొని పోలీసులు ఈ డేటాను రికవరీ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది హై ప్రొఫైల్ కస్టమర్ల పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ వ్యాపారం కోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేవలం సొంత డబ్బా, లేక ఎవరైనా బిగ్ షాట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారా? నగదు రూపంలో కాకుండా హవాలా మార్గాల్లో చెల్లింపులు జరుగుతున్నాయా అనే కోణంలో రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఫామ్ హౌస్కు వచ్చే ఫారినర్స్ వివరాలను కూడా సేకరిస్తున్నారు. పైలట్ సోదరుల చుట్టూ బిగుస్తున్న ఈ ఉచ్చు చూస్తుంటే ఇది కేవలం డ్రగ్స్ పార్టీ కేసు మాత్రమే కాదు, ఒక భారీ రాష్ట్ర లేదా అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ అని అర్థమవుతోంది. నిందితుల ఫోన్లలో ఉన్న డేటా బయటపడితే మాత్రం హైదరాబాద్లో మరిన్ని డ్రగ్స్ అడ్డాల గుట్టు రట్టవటం ఖాయం. ఈ ఫోన్లలో ఎవరెవరి నంబర్లు ఉన్నాయి, ఎవరికి ఎంత మొత్తంలో డ్రగ్స్ డెలివరీ అయ్యాయి అనే వివరాలు ఉండే ఛాన్స్ ఉంది. పైలట్ సోదరుల చుట్టూ బిగుస్తున్న ఈ ఉచ్చు చూస్తుంటే రాబోయే రోజుల్లో మరికొంతమంది రాజకీయ నేతలు, లీడర్లు, వ్యాపారవేత్తల పేర్లు బయటకు రావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక పార్టీ కాదు, ఓ వ్యవస్థీకృత నేరంగా భావిస్తున్నారు పోలీసులు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ను కూడా అధికారులు సీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.